ఒక 300 మంది ఆడబిడ్డల మానాలతోటి, ప్రాణాలతోటి ఆటలాడుతున్నారు అని అంటే మాత్రం నిజంగా అసలు ఎట్లా పోతుంది సొసైటీ? అది చేసే వాళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తున్నారు ఏంటి అని అనేది పాపం వాళ్ళ అరుపులు కానీ వాళ్ళ ఆడియో రికార్డ్స్ కొన్ని విన్నాను. నెక్స్ట్ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలు వింటున్నాను. ఎంత భయపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో, ఎంత రోద పెడుతున్నారో అసలు ఆ కాలేజ్ యాజమాన్యం ఎంత అంటే లైక్ ఒక కాలేజీలకి కూడా ఉండాల్సిన విలువలు ఇప్పుడు ఏవి ఉండట్లేదు. అవన్నీ పక్కన పెట్టండి. పిల్లల్ని నిజంగా బయటికి ఇవాళ ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని బయటికి పంపించి సొసైటీలో చదివించాలన్నా కూడా భయపడేంత పొజిషన్లో ఉన్నారు. అవి కాలేజెస్ అవ్వచ్చు, ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు. ఏది ఏమైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే బాధపడుతుంది మాత్రం ఆడబిడ్డలే. నాకు తెలిసి చాలా ఇయర్స్ అంటే లైక్ 80s 70s అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కొద్ది గొప్ప 20sలోకి వచ్చిన తర్వాత అందరూ పిల్లలు అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. ఈవెన్ దో అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా అమ్మాయిల్ని చదివిస్తున్నారు. అది నిజంగా లైక్ ఏమంటారు, ఆనందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే గతంలో అలాంటి సిచ్యువేషన్ లేదు. అబ్బాయిని చదివిస్తే చాలు, అమ్మాయిని ఏముందులే ఏదో ఒక ఇంటరో లేకపోతే డిగ్రీయో చేసి పెళ్లి చేసేద్దామనే ఆలోచన దృక్పథంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈక్వల్ గా అబ్బాయిలతో పాటు అమ్మాయిల్ని కూడా చదివిస్తున్నారు. అవసరమైతే అమ్మాయి బాగా చదువుతుంది అనిపిస్తే ఆ అబ్బాయి కన్నా అమ్మాయిని బాగా చదివిస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి ఇప్పుడు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ పోను పోను ఎలా అవుతుందనంటే ఇంకా ఎందుకురా బాబు ఈ చదువులు, అమ్మాయిల్ని ఇప్పుడు కాలేజీలోనూ సేఫ్టీ లేక, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు సేఫ్టీ లేక, మధ్యలో వచ్చినప్పుడు బస్సుల్లో సేఫ్టీ లేక, ఆటోలలో సేఫ్టీ లేక, లేకపోతే ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ సేఫ్టీ లేక, పోనీ ఎవరన్నా కొంతమంది అమ్మాయిలు ఏంటంటే నమ్మి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తే ఫ్రెండ్స్ దగ్గర సేఫ్టీ లేక ఇంక ఎక్కడ సేఫ్టీ వస్తుంది, ఎక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని అనేది ఒకసారి ఆలోచించాలి అందరం. సొసైటీలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు ఇప్పుడు చూడండి అసలు అది ఎంత ఘోరం. అది ఆ రికార్డులు చేయడం ఏంటి? ఇప్పుడు ఎవరి రికార్డులు చేశాడు, వాడు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడిని ఆ ఎదవని ఇంకా కూర్చోబెట్టి ఏందో మాట్లాడుతున్నారు. సో వాడు నాకు తెలిసి ఏం చేస్తారు తెలుసా, ఈలోపే ఈ కేసునంతా దెబ్బకు మళ్లించేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి మెడికల్ గా చనిపోయినటువంటి అమ్మాయి డాక్టర్ బడా చేతులు నాయకుల చేతిలో ఉనింది. ఏ రాజకీయాలైనా ఏం చేసినా ఒక ఆడబిడ్డ మానతో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు ఇంకా వాళ్ళ విలువలకే వదిలేస్తున్నా. ఇంకా తిట్టి నాకు కూడా అందులో ఇవాళ శుక్రవారం తిట్టాలని లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు చాలా మనసుకు బాధేసింది. ఆ పిల్లలు అలా ఏడుస్తుంటే ఆడియో రికార్డ్స్ వింటుంటే ఎంత బాధేసిందంటే ఇప్పుడు ఆ టెన్షన్ తో వాళ్ళు ఏం చదువుతారు? ఇంకా కొంచెం సెన్సిటివ్ అమ్మాయిలు అయితే సూసైడ్ చేసుకుంటారు. ఏమైపోద్దో, ఏ వీడియో బయటకు వస్తుందో, ఏ వీడియోలు అమ్మేశారో అవతల వాళ్ళకి అని. అందులో దీనికి సపోర్ట్ చేసింది కూడా ఇంకొక మహిళే. వాడేదో ఎక్కడికో తీసుకెళ్లి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, ఆ అమ్మాయి వచ్చి ఈ అబ్బాయికి సపోర్ట్ చేయడం ఏంటి? దగ్గరగా 300 మంది మాన ప్రాణ త్యాగాలతోటి వీళ్ళు ఆడుతున్నటువంటి చెలగాటాలు చూస్తుంటే అసలు ఏం ఆలోచించాలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మాట్లాడమని చాలా మంది బ్రదర్స్ పెట్టారు. నాకు బేసిక్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఏ చదువుకోలేనోడో, లేకపోతే మూర్ఖుడో, లేకపోతే మతిస్థిమితం లేనోడో, ఇట్లాంటోడు ఎవడో ఇలాంటివి చేస్తున్నాడు అని అంటే మనం సరే పోనీ అనుకోవచ్చు. కానీ వెల్ ఎడ్యుకేటెడ్స్ గా ఉండి అబ్బాయిలు అలాగే తయారయ్యారు, అమ్మాయిలు అలాగే తయారయ్యారు. అంటే నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఒకవేళ
అసలు ఒక స్టేజ్ దాటి ఒక ఒక మెచ్యూరిటీ వచ్చేదాకా ఈ లవ్